ఇక వివరాలు చూస్తే విశాఖ మధురవాడలో కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ భూములకు రెక్కలొచ్చాయి. రేవళ్లపాలెం సర్వే నంబర్ 214లో 1.29 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జాకు గురవుతున్న ఇటు రెవెన్యూ గాని అటు జీవీఎంసీ గాని కన్నెత్తి చూడకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. 2017లోనే ప్రభుత్వ స్థలంగా గుర్తించి రెవెన్యూ యంత్రాంగం బోర్డు పెట్టినప్పటికీ దర్జాగా కబ్జా చేస్తుంటే నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించే అధికారుల తీరును స్థానికులు ఎండగడుతున్నారు. ప్రజలు తమ జిరాయితీ స్థలాల్లో ఇంటి నిర్మాణం చేపడితేనే అనుమతులు లేవంటూ ప్రశ్నించే అధికారులకు ఏకంగా ప్రభుత్వ భూముల్లో దర్జాగా షెడ్డులు నిర్మిస్తే మెదలకుండా కదలకుండా ఉన్నారంటే స్థానిక నాయకుల అండదండలతోనే ఈ వ్యవహారం నడుస్తుందని స్థానికంగా విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారంపై అధికారులు స్పందిస్తారా లేదంటే అందిన కాడికి అందుకుని కిమ్మనకుండా ఊరుకుంటారో వేచి చూడాలి మరి.